నేనైతే ఊహించుకోలేదు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని చేయగలనని. నాకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేషన్ కావాలని కొట్లాడినాము, కానీ 10 ఏళ్ళు కార్పొరేషన్ రాలేదు. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే తొలి 37 మంది చైర్మన్లను ప్రకటించిన దాంట్లో నన్ను కూడా కార్పొరేషన్ చైర్మన్గా ప్రకటించారు. మరి ఈరోజు ఈ వేదిక సాక్షిగా ఆర్యవైశ్యుల అందరి అనుబంధంతో రేవంత్ అన్న ఇచ్చినటువంటి ఈ పదవిని ఇంకా మీకు మంచి సేవ చేయాలని అనుకుంటున్నాను. నేను వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి మన కార్యక్రమానికి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మరి మనకు వైశ్య కుల పెద్దలు, ఎక్కడికైనా ఎవరైనా పిలిస్తే ఎంబడే ఏదానికైనా స్పందించేటటువంటి వ్యక్తి అయినటువంటి టీజీ వెంకటేష్ గారి తనయుడు టీజీ భరత్ గారు, ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేయడము నిజంగానే మనందరి అదృష్టంగా భావిస్తూ, మరి వేదిక మీద నిజంగానే ఇది 102 గోత్రికులు ఉన్నటువంటి ఆర్యవైశ్య కులంలో వాసవి మాత అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజు 102 గోత్రికులు కుటుంబ సభ్యులు అంటే దంపతులతో ఆత్మార్పణ చేసుకున్నటువంటి మన కులంలో మరి అమ్మవారి 102 శ్లోకాలతో వాసవి పారాయణాన్ని రాయాలి అని నేను పీఠాధిపతుల్ని సంప్రదించినప్పుడు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గురువులు, వైశ్య పీఠాధిపతులందరూ కూడా 16 మంది పీఠాధిపతులందరూ కూడా వారి సమీక్ష నిర్ణయం మేరకు 102 శ్లోకాలతో వాసవి పారాయణాన్ని మరి మన చింతల శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో రచింపబడినటువంటి ఈ 102 శ్లోకాల వాసవి పారాయణాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం నమోదు చేసుకోబోతున్నాము. మన అదృష్టంగానే భావించాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి మరి చాలామంది పెద్దలు, ఎమ్మెల్సీ దయానందన్న గారు, అలాగే శివసేనారెడ్డి గారు అందరూ కూడా విచ్చేశారు. మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేశారు. అలాగే కర్ణాటక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా విచ్చేశారు. అంతేకాకుండా ఈరోజు మనం 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఆన్లైన్ ఒకటి, ఆఫ్లైన్ ఒకటి, 2 రికార్డులను బ్రేక్ చేయబోతున్నాము. ఇంత మంచి సదవకాశము నాకు కార్పొరేషన్ వేదికగా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నిజంగానే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఒక చిన్న విన్నపం అన్న, రేవంత్ అన్న చిన్న విన్నపం అన్న, మా అందరి ఆర్యవైశ్యుల కోరిక, మా అందరి ఆర్యవైశ్యుల ఒక చిన్న కోరిక అన్న, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అలాగే అమ్మవారి జయంతిని మరి రాష్ట్ర అధికారిక పండగలో చేర్చాలని మా అందరి కోరిక అన్న. అందరూ ఏకకంఠంతో ఒకసారి జై వాసవి. ఏది చేసినా కాంగ్రెస్తోనే సాధ్యం అని గతంలో వాసవి దేవాలయాల్ని ఎండోమెంట్లో నుంచి విడిపించి ఆర్యవైశ్యులకి అప్పగించినటువంటి ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే కొణిజేటి రోషయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి వాసవి దేవాలయాల ఎండోమెంట్ రిలీజులు కూడా మన కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూడా ఏది చేసినా మన కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని ఒక గట్టి నమ్మకం నాకుంది. కాబట్టి అన్న ఈ కోరికని మన్నిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంతమందిని ఈరోజు ఇక్కడ పోగేసి మీరందరూ కూడా ఒక్కసారి రేవంత్ అన్నకి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని, జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని, ఒక్కసారి జై వాసవి అని అనాలని గొంతెత్తి ఈరోజు మరి కల్పన గారు చాలా రోజులు కష్టపడి ఈ పాటని వాసవి పారాయణం తను వేరే రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి ఉపవాసంగా ఉండి ఈ 102 శ్లోకాలని పాడి మనకు అందించారు. వారు కూడా ఈరోజు వేదిక మీద ఉన్నారు. మరి ఇంత మంచి వైశ్య కులంలో అవకాశం దొరికినందుకు నేను కూడా అదృష్టవంతురాలుగానే భావిస్తున్నాను. ఏదైనా కూడా
ఆర్యవైశ్యులు దానాల్లో ధర్మాల్లో మంచి చేయడంలో ముందుంటారు కాబట్టి మరి ఆర్యవైశ్యులు భక్తితో కూడుకున్నటువంటి మన ఆర్యవైశ్యులు గుళ్ళు గోపురాలకి దాతలుగా ఉండేటటువంటి మన ఆర్యవైశ్యులకి ఇదొక చిన్న కోరికని మన్నించి మా కోరికను నెరవేరుస్తారని కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి కూడా ముఖ్య కారణం కూడా అన్నని తప్పకుండా ఈ కార్యక్రమానికి పిలవాలి, తప్పకుండా ఇది అడగాలి. ఆర్యవైశ్యులు అందరు చాలామంది కార్పొరేషన్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వేదిక ద్వారా అన్నయ్యని అడగడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, నా ఆర్యవైశ్య కుల పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నా ఆర్యవైశ్య బంధుమిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి.